This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. సంప్రదాయానికి నాంది మీ అందరికీ ఆ వీడియో చూపిస్తాను. చూసి వెళ్ళాలి. ఆయన ఆనందమే మీ ఆనందం. భావి జీవితం దుఃఖరహిత జీవితం అని గురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది వేసుకుని కూర్చోండి. కూర్చోలేను పక్కన నేను కాదు అలాగా ఇల్లే ఇళ్ళలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు, నీవు రుజువు చేశావు. సమాజంలో నిత్యము ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి సన్మాన సభలు జరుగుతూనే ఉంటాయి. సన్మాన గ్రహీత గురించి అనేక మంది వక్తలు మాట్లాడి ప్రశంసలు కురిపించటం, చివరిలో సన్మాన గ్రహీత తన జన్మ చరితార్థమైనట్లుగా భావించి కృతజ్ఞతలు చెప్పటం. ఎన్నో ఆడిటోరియాలు, సభా ప్రాంగణాలు ఇలాంటి సత్కారాలతో, పూలదండల పరిమళాలతో, జనాల కరతాళ ధ్వనులతో కళకళలాడటం మనం జీవిత పర్యంతం అనేక పర్యాయాలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నాగరిక సమాజ అభివృద్ధిలో తరతరాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఇంటింటి గృహిణికి కూడా సన్మానం జరగాలని నేను అభిప్రాయపడుతున్నాను. మన సంస్కృతిలో ప్రతి కుటుంబం పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి వేడుకలు జరుపుకునే ఆనవాయితీ ఉందని మీకు తెలుసు. ఇంకా సీమంతము, బారసాల, నామకరణము, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, చౌలము, అక్షరాభ్యాసము, ఉపనయనము, మంగళ నీరాట్టు, నిశ్చితార్థము, వివాహము, శోభనము, శంకుస్థాపన, గృహప్రవేశము, షష్ఠిపూర్తి ఇత్యాది అనేక వేడుకలు ఉండనే ఉన్నాయి. వీటి సరసన చేర్చదగిన మరో అపురూపమైన వేడుక గృహిణికి సన్మానం. ఈ వేడుక ఆ గృహిణికి భర్త, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి జరిపించాలి. ముఖ్యంగా ఈ వేడుక బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసిన ఆహుతులందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ కుటుంబ శ్రేయస్సు కోసం ఆ గృహిణి ఒక జీవితకాలం బండెడి చాకిరీ చిరునవ్వుతో చేసిన సుదీర్ఘ ప్రస్థానాన్ని నివేదించాలి, ప్రస్తుతించాలి, ప్రశంసించాలి. వెరసి ఆ మొత్తం కుటుంబానికి ఈ గృహిణికి సన్మాన సంఘటన చిరస్మరణీయం కావాలి. ఇది ఇంటింట జరుపుకుని తీరవలసిన తప్పనిసరి వేడుక. డాక్టరు, లాయరు, ఇంజనీరు, రచయిత, జ్యోతిష్కుడు, పురోహితుడు, ఉపాధ్యాయుడు, కర్షకుడు, శ్రామికుడు ఇలా ఎందరో, వారందరికంటే నిశ్చయంగా ఉన్నతమైన వృత్తి, ఉద్యోగం గృహిణిగా బాధ్యతలు నిర్వహించటం. అందుకే గృహిణికి సన్మానం జరగాలి. అప్పుడే స్త్రీలపై కరుడుగట్టి ఘనీభవించిన వైర వ్యతిరేక భావాలు ఎన్నెన్నో ద్రవించి నీరై కరుణగా ప్రవహిస్తాయి. సమాజంలో ప్రతి ఇంటా ఇలాంటి వేడుకలు చూసి పెరిగే భావి భారత పౌరులైన బాలబాలికలు స్త్రీ యొక్క ఔన్నత్యం చిన్నతనం నుండే గుర్తించటం వలన భారతీయ మహిళకు ప్రాచీన కాలంలో ఉన్న వైభవం మరలా తిరిగి రావటానికి 100% అవకాశం ఉంది. అప్పుడు స్త్రీలకు అరాకొరా న్యాయం చేయగల కంటి తురుపు చట్టాల ఆవశ్యకత అంతగా ఉండదని నేను అభిప్రాయపడుతూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.